శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. మే 17 నుంచి కూడా అధిక మాసం ప్రారంభమైంది. జూన్ 15 వరకు కూడా ఉంటుంది. ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకోవాలని కూడా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరిచ్చారు ఋషులు. అయితే ఇంత గొప్పదైనటువంటి, అరుదైనటువంటిది 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకోవడం మానేసి శూన్యమాసం అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. ఈ నెలలో మనం మంచి క్రతువులు ఏం చేయాలి? చేయకూడనటువంటివేమిటి? చేయవలసినటువంటివేమిటి? అనేటువంటి గొప్ప విషయాలన్నీ గూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మొదట ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. సైన్సే, ఆస్ట్రానమీ మనకి సౌరమానం అంటాం. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగేటువంటి కాలాన్ని లెక్కిస్తే 365 రోజులొస్తుంది. అలాగే చాంద్రమానం అంటాం. చంద్రగమనం. చంద్రగమనంలో 354 రోజులొస్తుంది. అయితే సౌరమానంలోని, చాంద్రమానంలోని మనకి వ్యత్యాసం ఎంత? 11. ఈ 11 రోజులు సరిచేసి 32 నెలలకొకసారి ఋషులు ఏం చేశారంటే, అధిక మాసాన్ని ఏర్పరిచి, కాలగమనాన్ని సరిచేస్తూ, పండుగలన్నీ కూడా సకాలంలో ఎప్పుడు పండుగలు రావాలో అప్పుడొచ్చేలా చూస్తూ, వాటిని సరిచేయడానికి వచ్చిన పద్ధతే అధిక మాసం. పద్మపురాణంలో అధిక మాసాన్ని మలమాసం, శూన్యమాసం అని చెప్పి ఏ అధిష్టాన దైవం కూడా ఈ మాసానికి ఉండడానికి ఇష్టపడలేదట. ప్రిసైడింగ్ డైటీ అంటారు. అయితే ఈ శూన్యమాసానికి, మలమాసానికి ఎవరు లేరు అని చెప్పి అధిక మాసం వచ్చి మహావిష్ణువుతో బాధపడిందట. పద్మపురాణంలో ఇదొక గాథ. అయితే అప్పుడు మహావిష్ణువు రోదిస్తున్నటువంటి అధిక మాసాన్ని ఓదారుస్తూ, "ఈ మాసానికి సర్వశక్తులు వస్తాయి. నా తేజస్సంతా కూడా ఈ మాసంలోనే ఉంటుంది. నువ్వేం బాధపడకు. చాలా విశేషమైనటువంటి, ప్రీతికరమైనటువంటి మాసంగా ఇది నేను స్వీకరిస్తున్నా" అని చెప్పి సాక్షాత్ మహావిష్ణువే దీనికి అధిష్టాన దైవంగా ఉన్నారట. ఈ అధిక మాసం ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసానికి వచ్చిందంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసానికి వస్తూ ఉంటుందనమాట. శాస్త్ర ప్రకారంగా అయితే ఈ అధిక మాసంలో చేయకూడనటువంటివేవైనా ఉన్నాయంటే అవి మనుష్య కర్మలు. అంటే భౌతికమైనటువంటి కర్మలు. మనిషికి సంబంధించినటువంటి కర్మలు. ఏమిటి? వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, భూమి పూజలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఇలాంటివి కొన్ని కొన్ని చేయకూడదనమాట. మనకి మనుష్య కర్మల్ని చేయకూడదు. ఇది నిషేధించారండి. ఇలా చెప్తున్నారంటే అధిక మాసం దాన్ని ఉపయోగించుకొని మనం విహారయాత్రలు చేస్తాం గదా అనుకోవచ్చు. విహారయాత్రలు కూడా పనిచేయదు. యుటిలైజ్ చేసుకుంటాం గదా! అంటే అది మీ ఇష్టం. శాస్త్రంలో అయితే నిషేధించబడింది. కానీ ఆధ్యాత్మికంగా ఈ పురుషోత్తమ మాసంలో చేసేటువంటి పనులు గనక చేస్తే అధికమైనటువంటి పుణ్యఫలంతో పాటుగా మహాలక్ష్మి అనుగ్రహం ప్రతి ఇంట వర్ధిల్లుతుందండి. ఈ మాట రాసిపెట్టుకోండి. ఇది సత్యం. పద్మపురాణం, స్కాంద పురాణంలో విశేషమైనటువంటి ప్రస్తావనొచ్చింది ఈ మాసం గురించి. కాబట్టి చెప్తున్నాము. ఈ మాసంలో విష్ణవారాధన, పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం, భగవద్గీతలో 15వ అధ్యాయం పారాయణ రోజూ చెయ్యొచ్చు. అలాగే సంధ్యా సమయంలో, సాయంత్ర సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం ముందే ఆవు నెయ్యితో దీపం పెట్టండి. లేదు, తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో రోజూ కూడా సంధ్యా సమయంలో దీపం పెట్టండి. చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం. అలాగే ఏదైనా మంచి క్రతువులు పండితుల చేత, ఉపాసనా పరుల చేత చేయించండి. మీరు చేసుకోలేకపోతే విష్ణువారాధన, శివారాధన, దేవతారాధన ఎంత విపరీతంగా చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే 1000 రెట్లు ఫలితాన్నిచ్చారు ఈ యొక్క అధిక మాసానికి. గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసానికంటే విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చారంటే గొప్ప మాసం ఇది. కాబట్టి సద్వినియోగపరుచుకోవాలి. అంతేకాదు ఈ మాసంలో చేసే ప్రతి దానం కూడా విశేషమే. బీదలకి, అలాగే బ్రాహ్మణులకి, వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కుండ, ఇటువంటివన్నీ కూడా వేడి తాపాన్ని తగ్గించేటువంటి దానాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పద్మపురాణం ప్రకారంగా ఈ అధిక మాసం అంటే పురుషోత్తమ మాసంలో భగవత్ ప్రీతికి 33,00,00,000 మంది దేవతలకి ప్రీతిగా, అలాగే ద్వాదశాదిత్యులకి ప్రీతిగా 33 అపూపాలు అంటే అరిసెల్ని చేసి కంచు పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా మీ శక్తి కొలది ఏదో ఒక పాత్రలో పెట్టి బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం వల్ల దారిద్ర్యము తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది. అన్నీ ఉంటాయి. విన్నారు గదా! ఈ అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో చేయకూడనివి, చేసేటువంటివి, ఏది చేస్తే మంచిది, ఇవన్నీ కూడా అందరికీ తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. మీ శ్రేయోభిలాషులకి, మీ స్నేహితులకి, బంధువులకి ఈ విషయాన్ని తెలియచెప్పండి. సద్వినియోగపరుచుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళందరూ చేయడం ద్వారా మీ ద్వారా తెలుసుకున్నారనుకోండి, అదొక మీకు పుణ్యమే. అలా అందరికీ ఈ పుణ్యం అనేటువంటిది సర్క్యులేట్ అవుతుంది, పంచబడుతుంది. కాబట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.